నాకు నచ్చలేదండి. స్క్రిప్ట్ బాగా మనకు తెలిసింది కదే. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు సినిమా. సో ఈసారి డిజాస్టర్తో ఇంటికి వెళ్తారు. మన వంశీ గారు కదా ప్రొడ్యూసర్, నాగవంశీ గారికి అండ్ విజయ్ దేవరకొండ గారికి ఒక డిజాస్టర్లా మిగిలిపోతుంది సినిమా. సో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంటుంది అనుకున్నా, నన్ను ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు. సో ఫ్యాన్స్కి నచ్చొచ్చేమో తప్ప ఫ్యామిలీతో అందరితో చూడొచ్చు, కానీ దాన్ని ఏమంటారు, ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేదు సినిమాలో. ఫ్యాన్స్కి నచ్చుతుంది. సో కామన్ ఆడియన్స్కి అయితే కొంచెం డైజెస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గారిని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాము. అండ్ దానికి తగ్గట్టుగానే ఆయన హార్డ్ వర్క్ కూడా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా ఒక కామన్ కానిస్టేబుల్ నుంచి హౌ హీ హ్యాస్ టేకెన్ ఇట్ అనేది కూడా ఆయన చూస్తే తెలుస్తుంది మనకి. బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, సత్యదేవ్ గారిది కానీ విజయ్ దేవరకొండ గారిది కానీ. మ్యూజిక్ కూడా బాగుంది, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. అదే చెప్తున్నానండి, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఆ హార్డ్ వర్క్ కనిపించింది మనకి ఆ మూవీలో. భాగ్యశ్రీ గారు బాగా చేశారు. ఆ రోల్ మాత్రము కొంచెమే ఉన్నట్టుంది ఆవిడకి. బట్ యాక్చువల్గా బ్రదర్ సెంటిమెంటే ఎక్కువ ఉంది మూవీలో. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుందండి గౌతమ్ గారి. అనిరుద్ధ్ గారే యాడ్ ఆన్ ఫర్ దిస్ మూవీ సక్సెస్. ఎందుకంటే మూవీలో మనకి స్టోరీతో పాటు మ్యూజిక్ కూడా ఉండాలి కదా, ఆ మ్యూజిక్తోనే క్యారీ ఆన్ అవుతుంది స్టోరీ కూడా. సో ఇట్ వాస్ వెరీ నైస్. అంటే యాజ్ ఎ ఫ్యాన్ మేము కూడా కోరుకుంటున్నాం కదా, అందుకే వచ్చాం మేము కూడా. సో అర్జున్ రెడ్డి ఈజ్ అ డిఫరెంట్ జానర్ కదండి, ఇది వేరే జానర్. యాక్షన్ ఆయనది చాలా బాగుంది. అంటే ఆయన అది పండించగలరు ఇది పండించగలరు అని చూపించగలుగుతున్నారు ఎలాగైనా.